ఒక దేశం మీద దాడి చేశారండి. ఎవరికైనా ఐడియా ఉందా ఏ దేశం మీద దాడి చేశారండి? వెనిజువేలా. ఎందుకు దాడి చేశారని అడిగితే ఆయన ఏమన్నారు? వన్ వర్డ్, డ్రగ్స్. వెనిజువేలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో డ్రగ్స్ పంపిస్తున్నారని, ఆ డ్రగ్స్ వల్ల యుఎస్లో యువత జీవితం పాడైపోతుందని వేరే మార్గం లేక మేము దాడి చేశాము. నిజమైన కారణాలు ఏమిటో అది మనం పక్కన పెడదాం. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే మాట అన్నారండి, డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. చూడండి, డ్రగ్స్ మన నగరంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో, మన ప్రపంచంలో కూడా మన అందరికీ శత్రువు. అటువంటి శత్రువుని ఓడించాలి, తరిమి కొట్టాలి. అందుకే మనం అందరం కలిసి ఈ ర్యాలీ, ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నాం. చైతన్యం పెంచడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీ అందరికీ, మీ ద్వారా మీ కుటుంబ సభ్యుల అందరికీ, మీ స్నేహితులు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఒకటి మానస్ హెల్ప్ లైన్ నంబర్ 1933. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే ఈ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ వస్తుంది. ఎందుకంటే అటువంటి డ్రగ్స్ కానీ గాంజాయి సేవించే వాళ్లకు మానసికంగా చెప్పరా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూసాను. అందుకే ఈ మానస్ హెల్ప్ లైన్ చాలా అన్నారు ఇక్కడ నుంచి 1933. మిగిలిన హెల్ప్ లైన్స్ గురించి తర్వాత చెప్తాము. నెక్స్ట్, ఆగండి. ఇప్పుడు మన భారతదేశంలో మాదక్ ద్రవ్యాల పరిస్థితి ఎంతమంది సేవిస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు. మందు 10 నుండి 17 సంవత్సరాల వరకు 30 లక్షలు, అండ్ 18 నుండి 75 సంవత్సరాల వరకు 15,116,000. అందులో చాలామంది మందుకి బానిసై రకరకాల నేరాలు చేసి జైలు కూడా వెళ్తున్నారు. లివర్ పాడై, హెపాటిక్ ఫెయిలియర్, లివర్ క్యాన్సర్, లేకపోతే మన ఒంట్లో చాలా ఆర్గన్స్ రెగ్యులర్గా మందు సేవిస్తే పాడవుతాయి. దానివల్ల మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అయి చచ్చిపోతున్నారు. మందు వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, మన అందరికీ తెలుసు. ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడతాం. క్యానబిస్ 20 లక్షలు 10 నుండి 17 సంవత్సరాలు గల వ్యక్తులకు. అలా చూస్తే 20 లక్షలు. తర్వాత చూస్తే 2,90,18,000 మంది సేవిస్తున్నారు ఈరోజు మన భారతదేశంలో. ఓపియాయిడ్స్, కోరుకోండి, ఓపియం, మార్ఫిన్, ఇవన్నీ 40 లక్షలు 10 to 17, అండ్ 1,86,44,000 మంది 18 నుండి 75 సంవత్సరాలు. సిరెటివ్ చాలామందికి తెలియదు. రెగ్యులర్గా సిరెటివ్ వాడితే నిద్ర రావట్లేదు, సిరెటివ్ వాడతాం, దానివల్ల అడిక్షన్ జరుగుతుంది. అది కూడా 20 లక్షలు, అండ్ 1,05,80,000 మంది. ఇన్హెలెంట్ మీరు చూసి ఉంటారు, చదివి ఉంటారు. ఫెవికాల్, లేకపోతే గమ్, లేకపోతే పెట్రోల్, డీజిల్, రకరకాల స్నిఫింగ్ చేస్తారు. అది కూడా బానిసై చాలామంది మొత్తం ఆరోగ్యం పాడైపోయింది. ఇవన్నీ కలిపి 17 సంవత్సరాల వరకు 30 లక్షలు, తర్వాత
21 లక్షలు, కోకేన్ 2 లక్షలు మరియు 9,40,000 మంది, అంఫిటమిన్ టైప్స్ స్టిమ్యులెంట్స్ డబుల్ 4 లక్షలు అండ్ 15,47,000 అండ్ హాలుసినోజన్స్ 2 లక్షలు అండ్ 11 లక్షలు. సో చూస్తే మీరు చూడండి ఎన్ని కోట్ల మంది ఈరోజు భారతదేశంలో డ్రగ్స్ మత్తు పదార్థాలు సేవించి ఆరోగ్యం పాడు చేస్తున్నారు. నెక్స్ట్, ఇప్పుడు డ్రగ్స్ సేవించడం ఎలా మొదలవుతుంది? సరదాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నేహితులు చెప్తే కొందరు సేవించడం మొదలు పెడతారు. కానీ ఒక్కసారి సేవించిన తర్వాత బాడీకి అలవాటు అయిపోతుంది. అప్పుడు ఆ డ్రగ్స్ కోసం మనం దొంగలిస్తాం, దొంగతనం చేస్తాం, మర్డర్ చేస్తాం, లూటీ చేస్తాం, చైన్ స్నాచింగ్ చేస్తాం, పిక్ పాకెటింగ్ చేస్తాం, అన్నీ చేస్తాం. ఈ డ్రగ్స్ దొరకాలి. డ్రగ్స్ దొరకాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఆ డబ్బు ఎలా సంపాదించాలి? అవసరం ఉంటే నేరం చేసినా ఆ డబ్బు సంపాదించాలి. ఎందుకంటే బాడీ మత్తు పద్ధతులకు బానిస అయిపోయి ఇప్పుడు బాడీకి ఆ డ్రగ్స్ ఇవ్వకపోతే విత్డ్రావల్ సింటమ్స్ వస్తాయి, మనం భరించలేము. అందుకే ఒకరోజు జస్ట్ ఎంజాయ్ చేయడానికి సరదాగా ఒక గాంజాయి సేవిస్తే ఆ పరిణామం, ఆ ఫలితం మనం చూడాలి. ఫస్ట్ మన రెస్పిరేటరీ సిస్టమ్, మన 2 లంగ్స్ ఉన్నాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 లంగ్స్ ఉంటాయి మనకు. ఇది చూడండి లంగ్స్. ఈ రెగ్యులర్గా డ్రగ్స్ సేవిస్తే మన కోశాలు ఉంటాయి, ఆ కోశాలు అన్నీ పాడైపోతాయి. అప్పుడు మనం ఢిల్లీలో ఎలా పరిస్థితి ఉంది, విపరీతమైన రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్, ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం లంగ్స్ ఒకటి తర్వాత ఒకటి కోశం పాడైపోతుంది, ఆక్సిజన్ మనం తీసుకోలేం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపలేం, రెస్పిరేటరీ ఫెయిలియర్, అక్కడి నుండి కార్డియో రెస్పిరేటరీ ఫెయిలియర్, చావు, ఆ పరిస్థితి కూడా రావచ్చు రెగ్యులర్గా డ్రగ్స్ సేవిస్తే. నెక్స్ట్ లైన్, రిప్రొడక్టివ్ సిస్టమ్. రెగ్యులర్గా మత్తు పదార్థాలు సేవిస్తే ఆ మనిషికి పిల్లలు పుట్టరు. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి, పర్మనెంట్గా పాడైపోతుంది. అదే మాదిరిగా హార్మోన్, మన రిప్రొడక్టివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీ నుండి, ఆ హార్మోన్ కూడా సరిగ్గా రిలీజ్ అవ్వడం అది బాడీ ఆపేస్తారండి. అప్పుడు రిప్రొడక్టివ్ ఫెయిలియర్, బాడీలో రకరకాల రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి రెగ్యులర్గా మందు పదార్థాలు సేవిస్తే. అది ప్రతి వ్యక్తి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టంలో ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంది, ఒకటి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, అండ్ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బాడీలో ఉన్న మిగిలిన నర్వ్స్ గురించి అన్ని కలిపి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. డ్రగ్స్ వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్, 2 నర్వస్ సిస్టమ్ మీద నెగటివ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. దానివల్ల మనకు టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్, పారాస్థేషియా అంటే ఇవన్నీ రకరకాల సెన్సేషన్స్ వస్తాయి. మరి పారాలిసిస్ కానీ
ల్యాక్ ఆఫ్ సెన్సేషన్ అంటే డినర్వేషన్ లాంటి పరిస్థితి అంటే నాలుగు ఉన్నా కూడా పనిచేయడం లేదు, ఆ పరిస్థితి కూడా రావచ్చు. అందుకే అది కాకుండా సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, అది ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ కింద వస్తుంది. సింపాథెటిక్ ఎప్పుడు మనకు పనికి వస్తుంది, మనం బయాలజీ స్టూడెంట్స్కి తెలుసు, ఫైట్ ఆర్ ఫ్లైట్. మీరు ఫైట్ చేయాలంటే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ సింపాథెటిక్ అండ్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎలా మన శరీరంలో ఎలా వచ్చిందంటే, అప్పుడు మనిషి పశువు ఇద్దరు పోరాడాలి భోజనం కోసం. మనిషి మీద పశువు దాడి చేస్తుంది, పశువు మీద మనిషి దాడి చేస్తారండి. ఎవరో ఒకరు బతకాలి. ఆ పరిస్థితిలో ప్రతి మనిషికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి యుద్ధం చేసి పోరాటం చేసి ఓడించాలి పశువుని, తర్వాత పశువుని కోసేసి మాంసం తినాలి. లేకపోతే ఆ పెద్ద పశువు మేము ఓడించలేము, ఒంటరిగా ఉన్నాను, అప్పుడు పారిపోవాలి. ఈ రెండు పరిస్థితుల్లో మనకు ఏం కావాలి, మన బాడీ పార్ట్స్లో ఎక్కువ నెత్తులు రావాలి, మన ఐస్ చాలా పెద్దగా అయిపోవాలి, ఎందుకంటే బయట నుండి ఎక్కువ లైట్ రావాలి. అప్పుడు మనం బాగా పరిగెత్తవచ్చు, బాగా ఫైట్ చేయవచ్చు. ఇవన్నీ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు పారాసింపాథెటిక్, నిద్ర పోయినప్పుడు, రిలాక్స్గా ఉన్నప్పుడు, ఈ రెండు సిస్టమ్స్ మనకు అవసరం. ఈ మందు గాంజా రెగ్యులర్గా సేవిస్తే రెండు సిస్టమ్స్ పాడైపోతాయి. నెక్స్ట్, అది కాకుండా మన మానసిక ఆరోగ్యం ఎలా పాడైపోతుంది చూడండి. భయం, మన డిప్రెషన్, నొప్పి, ఫ్రస్ట్రేషన్, మైండ్ పనిచేయకపోవడం, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే డ్రగ్స్ వల్ల మన బ్రెయిన్ అసలు పనిచేయదు, రెగ్యులర్గా సేవిస్తాం. నెక్స్ట్, దానివల్ల మనం స్కూల్లో చదువుతున్నాం, కాలేజ్లో చదువుతున్నాం, యూనివర్సిటీలో చదువుతున్నాం, ఆఫీస్లో పనిచేస్తున్నాం. డ్రగ్స్ సేవిస్తే, లేకపోతే బయట ఏదో ఒక చోట పనిచేస్తున్నాం, అది కార్పెంటరీ ఉండొచ్చు, ప్లంబింగ్ పని ఉండొచ్చు, ఏసీ మెకానిక్ పని ఉండొచ్చు, ఏదైనా పని. డ్రగ్స్ రెగ్యులర్గా సేవిస్తే ఏమవుతుంది, మన పని మీద ఫోకస్ ఉండదు. డ్రైవింగ్ చేసినా మనం డ్రైవింగ్ చేయలేము, డిసిషన్ మేకింగ్, కరెక్ట్ నిర్ణయం చేయడానికి పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితిలో అన్ని తప్పులే చేస్తాం. ఒక పని ఇస్తే ఆ పని చేయలేం. ఒకరోజు చేసే పని ఒకరోజు లోపల మనకు ఒక వారం పడుతుంది, ఉద్యోగం కూడా పోతుంది. ఫస్ట్ బాయ్, ఫస్ట్ గర్ల్ డ్రగ్స్ సేవించడం మొదలు పెడితే చదవడం మానేస్తాడు. లాస్ట్ బాయ్, లాస్ట్ గర్ల్ గా పేరు వచ్చేస్తుంది. సో చదువు సాధ్యం కాదు, పని చేయడం సాధ్యం కాదు, ఆ పరిస్థితి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది స్టడీస్ అండ్ జాబ్స్ మీద, చదువులపై ప్రభావం గురించి ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్, ఇప్పుడు సమాజంపై, కుటుంబంపై. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 1 జూలై లాస్ట్ ఇయర్ 2024 నుండి పనిచేస్తున్నా. నాకు అప్పుడు రెగ్యులర్గా ఫోన్ వచ్చేది, నా అబ్బాయి కానీ నా అమ్మాయి కానీ డ్రగ్స్ సేవించి అన్ని విధ్వంసం చేస్తాడు, ఇంటి లోపల కొడతాడు, అన్ని దొంగలించి అమ్మేసి డ్రగ్స్ కొని సేవిస్తాడు. సో కుటుంబం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది చూడండి. అమ్మ నాన్న వద్దంటాడు, అక్క చెల్లెలు వద్దంటాడు, అన్న తమ్ముళ్ళు వద్దంటాడు, కుటుంబ సభ్యులు వద్దంటాడు, స్నేహితులు వద్దంటాడు, ప్రపంచంలో అందరూ వద్దంటాడు, స్కూల్లో అందరూ వద్దంటాడు, కాలేజ్లో వద్దంటాడు, యూనివర్సిటీలో వద్దంటాడు, ఆఫీస్లో వద్దంటాడు, మీరు ఎక్కడ పనిచేస్తారో అందరూ వద్దంటాడు. అంటే మీ సమాజంలో ఎవరు మీ వైపు చూడరండి. సమాజంలో అందరూ మిమ్మల్ని బాయ్కాట్ చేస్తారండి తరచుగా డ్రగ్స్ సేవిస్తే. నెక్స్ట్,
డ్రాగ్ కొనడానికి డ్రాగ్కి బానిసై మరి జైలు శిక్ష, డ్రాగ్ కొనడానికి దొంగతనము, హత్యయత్నము, లూటి, హత్య, జైలు శిక్ష. ఆ నేరం చేస్తే, ఆ నేరం చేయకపోతే నెక్స్ట్ నేరం చేయకపోతే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ చాలా కఠినమైన యాక్ట్. 10 సంవత్సరం నుండి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, బెయిల్ కూడా రాదు. అటువంటి యాక్ట్ కింద జైలు వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు కూడా వైజాగ్ సెంట్రల్ జైల్లో చూస్తే మ్యాక్సిమం ఈ డ్రగ్ వల్ల జైల్లో ఉన్నారు, బెయిల్ కూడా రావట్లేదు. నెక్స్ట్ అందుకే మనం డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలి. నెక్స్ట్ సో నంబర్స్, ఈ నంబర్ ఇచ్చాను, ఈ నంబర్ నాది, నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్. మీకు డ్రగ్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఫలానా అతను డ్రగ్ సేవిస్తున్నారు, ఫలానా అతను డ్రగ్ అమ్ముతున్నారు, డ్రగ్ సేవిస్తూ ఉంటే మేము డిఅడిక్షన్ సెంటర్లో పెడతాం. ఎవరైనా అమ్ముతూ ఉంటే అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. కానీ మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే కానీ డ్రగ్స్ అమ్మితే దయచేసి మాకు సమాచారం ఇవ్వండి. మీ ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా పెడతాము, గోప్యంగా ఉంచుతామని మేము హామీ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇది 1972. మన అందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ అని ఒక సంస్థ స్థాపించారండి. వాళ్ళకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1972. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం. ఏదైనా డ్రగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళకు తెలియజేయండి. అదే మాదిరిగా ఇక్కడ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్ ఉన్నారండి, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఉన్నారండి. వైజాగ్లో కూడా ఉంది ఆఫీస్. భారతదేశంలో ఎక్కడ డ్రగ్స్ ఉన్నా వాళ్ళ టీం పోయి అందరినీ పట్టుకుంటారు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డిస్ట్రిక్ట్, సిటీ పోలీస్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, స్టేట్ అంటే ఈగల్కి ఇవ్వచ్చు, అండ్ సెంటర్ అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఇవ్వండి. నెక్స్ట్ సో మనం అందరం కలిసి ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికడదాం. విశాఖ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా తయారు చేద్దాం. మీరందరూ పోలీస్కి సహకరించాలి. మనం కలిసి పనిచేస్తే ఇది ఖచ్చితంగా సాధిస్తామని సభముఖంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన విశాఖ మీడియా మ్యాక్స్కి నా హృదయపూర్వక పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.